అక్కడక్కడ భారీ వర్షాలు. హైదరాబాద్ లో పిడుగుల వాన, నిజామాబాద్ లో పంట నష్టం. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యం. సీఎం చంద్రబాబుతో ప్రతినిధుల బృందం భేటీ. మంత్రులు, ప్రజా ప్రతినిధులు పల్లె నిద్ర చేయాలి. అభివృద్ధి పనుల్ని ప్రజలకు వివరించాలన్న సీఎం చంద్రబాబు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై రాజకీయ డ్రామాలు. వైసీపీ మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న లోకేష్. ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్. లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్. రాష్ట్రాలకు అధికారం ఇస్తే 24 గంటల్లో రిజర్వేషన్ అమలు. బండి సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్. వ్యక్తిగత ఆస్తుల వెల్లడికి సుప్రీంకోర్టు జడ్జీల సై. న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలిగించేందుకు నిర్ణయం. ధరల పెంపును వ్యతిరేకిస్తూ నిరసనలు. బెంగళూరులో బీజేపీ ఆందోళన ఉద్రిక్తం. ఉపాధ్యాయుల్ని రోడ్డున పడేస్తామంటే ఎలా? నియామకం రద్దు తీర్పుపై మమతా బెనర్జీ సీరియస్. ఢిల్లీ కోర్టులో మాజీ సీఎం అతీష్కి ఊరట. కాంగ్రెస్ నేత పరువు నష్టం దావా కొట్టివేత. థాయిలాండ్ ప్రధానితో మోదీ సమావేశం. బ్యాంకాక్ లో ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చలు. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాస్.